పూరి జగన్నాథ స్వామి నవకలేబర గురించి మీకు తెలుసా? ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు, ఇది ఒక అంతు చిక్కని అద్భుతం. నభ అంటే కొత్త, కలేబర అంటే శరీరం. అంటే స్వామివారు తన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తారనమాట. ఈ ఉత్సవం ప్రతి 8, 12, 19 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. స్వామివారు కొత్త విగ్రహం మామూలు చెక్కతో చేయరు. ఈ చెక్కని కూడా శంఖం, చక్రం ఉన్న గుర్తులు ఉన్న ప్రత్యేకమైన వేప చెట్టు కోసం వెతికి దానిలోనే విగ్రహాలను తయారు చేస్తారు. ఈ చెక్క గాలింపునే బనజగ యాత్ర అని అంటారు. విగ్రహాలు కొత్తదైనప్పటికీ స్వామివారి దివ్యశక్తి మాత్రం ఒకటే ఉంటుంది. దీనినే బ్రహ్మపదార్థం అని అంటారు. ఈ దివ్యశక్తిని పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహాలకి మారుస్తారు. ఈ ప్రక్రియ చేసే సమయంలో అర్చకులు కళ్ళకి గంతలు కట్టుకొని చేతులకి వస్త్రాలు చుట్టుకొని ఉంటారు. ఈ ఉత్సవం రాత్రి వేళలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేస్తారు. బ్రహ్మ పదార్థాన్ని మార్చిన తర్వాత పాత విగ్రహాలని ఆలయ సమీపంలోనే కొయిలి బైకుంఠ అనే ప్రదేశంలో అత్యంత గౌరవప్రదంగా సమాధి చేస్తారు. చివరిగా ఈ ఉత్సవం 2015లో జరిగింది. మళ్ళీ 2034లో జరగవచ్చని అంచనా. ఈ ఉత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ జీవిత చక్రం అంటే జననం, మరణం మరియు పునర్జన్మ గురించి గొప్ప తత్వాన్ని బోధిస్తుంది. మీలో ఎంతమందికి ఈ ఉత్సవం గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.